ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఒక్కో పని చేస్తున్నా, మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా పలానా లగ్నం వారు, పలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము. అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్లో, అంటే పోయిన జన్మలో, కృత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియక అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తున్న నరకం అనుభవిస్తున్నానండి. వాటి జోలికి వెళ్ళకపోతే చాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం తెలియని వారు, రాశివారు వేటి జోలికి వెళ్ళకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి, ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు. కాదు, ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నం తెలియని వాళ్ళు 12 రాసుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము లేదా కన్యా రాశి, మీకు వేటి మూలంగా మీరు ఇబ్బంది పడతారు అనేటువంటిది చూసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారు కొన్ని బిజినెస్లు ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళే ముందు మీ జన్మజాతకంలో వీటి మూలంగా నేను ఇబ్బంది పడతాను అనేటువంటి చూసుకొని వెళ్ళండి. 1, ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఎనీ ఫుడ్, ఈ పాల వ్యాపారం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా వెళ్ళండి కన్యవారు. లగ్నం కావచ్చు, రాశి కావచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే, న్యాచురల్ 6th హౌస్ లగ్నం ఇది. అంటే న్యాచురల్గా 6th హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది వ్యాపార సంబంధించిన లగ్నం. వ్యాపార లగ్నం అవ్వడం వల్ల వ్యాపార సంబంధించినటువంటి థాట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అందరికీ అన్ని లగ్నాలకు ఉన్నటువంటి తత్వానికి మిథున కన్యా లగ్నాలకి సహజంగానే వ్యాపార కారకుడు బుధుడవుతాడు. కాబట్టి చాలా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు మీరు ఏదైనా సరే. అంటే మీరు నేర్చుకోవడం, ఇది నాకు చేత కాదు, అమ్మో నేను చేయలేను అనేటువంటిది ఉండదు కన్యా లగ్నానికి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే చేయగలుగుతారు. ఏ వ్యాపారం అయినా సరే నేను అవలీలుగా చేయగలుగుతాను అనేటువంటిది. ఒక పక్క బిజినెస్ చేసుకుంటూ ఒక పక్క జాబ్ చేయడం, లేదా ఒక పక్క జాబ్ చేస్తూ ఇంకోటి ఏదైనా సైడ్ ఇంకొక జాబ్ చేయడం, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే డ్యూయాలిటీ వచ్చింది కాబట్టి. అంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా కన్యా లగ్నం వారికి. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు ఏమాత్రం మీ జన్మజాతకాల్లో చంద్రుడు స్పాయిల్ అయ్యాడని ఏమాత్రం మీ కన్యా లగ్నానికి అనిపించినా పొరపాటును కూడా నేను చెప్పినటువంటి బిజినెస్ల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వీటి మూలంగానే ఇబ్బంది పడతారు. వీటి మూలంగానే ఏదో బిజినెస్ చేయడం చాలా కేసెస్ చూశాను. రైట్. అలాగే మరొకటి ఏంటంటే
సమ్ టైమ్స్ ఏమవుతుంటుంది, ఈ బిజినెస్లో మైనింగ్ జోలికి వెళ్తూ ఉంటారు కొంతమంది. ఈ మైన్స్ అని, లేకపోతే భూమికి సంబంధించింది ఏదో పెద్ద లిటిగేషన్ సంబంధించింది ఏదో ఉంది, దాన్ని మనం ఎందుకంటే తృతీయ అష్టమాధిపతి కుజుడు కదా, మనం ఏదైనా ఒక ధైర్యం చేస్తే సడన్గా వస్తుందేమో అనేటువంటిది. దీంట్లోకి వెళ్ళి కూడా ఇరుక్కుపోయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అంటే వాళ్ళ వర్క్స్ అన్నీ వదిలేసుకొని పాపం దాని వెనక కథలే పడుతూ జాబులు బిజినెస్లు అన్నీ వదులుకొని కూడా, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటివి, అంటే ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లో కానీ, అండ్ అలాగే మరొకటి ఏంటంటే బాగా జల ప్రాంతాలు ఉంటాయి చూసారా, నీటికి సంబంధించినటువంటివి, జల ప్రదేశాలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే మీ కర్మ ఏం చేస్తుంటుందంటే పాస్ట్ లైఫ్లో చేసుకునేటువంటి కర్మ రిలేటెడ్ వీటి రూపంగానే మిమ్మల్ని వచ్చి పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరగడం కానీ, లేకపోతే ఈ రూపంలోనే వస్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. దీని నుంచి బయటపడాలంటే చేయాల్సినటువంటి మార్గం ఏమిటి, పరిహారం ఏమిటి అంటే బియ్యం తీసుకోండి. చక్కగా బియ్యము, తెలుపు రంగు వస్త్రము, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, వీటిని తీసుకొని పర్టికులర్గా కన్యాలగ్నం వారు శని మరియు చంద్రగ్రహాల దగ్గర, ఎందుకంటే మొత్తం వర్క్ చేసి లాస్ట్లో మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి చేస్తారు కన్యాలగ్నం వారు, మొత్తం చేసి లాస్ట్ మినిట్ దగ్గరికి వచ్చేసరికి టక్కుమనరా ఏంటిది ఇంత మోసం జరిగిందా నాకు అనేటువంటిది మీ లైఫ్లో జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే ఈ 2 రకాలకు సంబంధించిన దానాలు ఇస్తూ శని మరియు చంద్రగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, ముఖ్యంగా చండీ పారాయణము అని ఉంటుంది. చండీ పారాయణం ఎవరైతే వినడం కానీ, చదవడం కానీ, చండీ హోమం కానీ చేసుకుంటున్నట్లయితే మీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఇంకా నేను ఇరుక్కుపోయాను, నేను బయటకు రాలేనేమో, నేను ఎక్కడ బయటకు వస్తాను అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి మీ యొక్క పూర్వజన్మ కర్మ లార్డ్ ఎక్కడున్నాడు అనేటువంటి దాన్ని బట్టి ఏమవుతుంటుందంటే అది రిలేషన్స్లో ఏ రిలేషన్స్ ద్వారా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మనం అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఎవరినైనా ఇష్టపడి చూడండి, ఒక్కోసారి ఎవరినో ఇష్టపడి నేను లైఫ్ అంతా ఇదైపోయిందంటే అనవసరంగా వాళ్ళ వెనకాతలో పడ్డం వల్ల అంటూ ఉంటారు చూసారు, అటువంటి వాటి మూలంగా కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదవుతుందో కనీసం నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఉదాహరణకి ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుని అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు. గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు. బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం చేసుకోవచ్చు. బియ్యం దానంగా మనకు చంద్రుని స్తోత్రించవచ్చు. కందుల ప్లేస్లో కుజుని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది. పెసల ప్లేస్లో బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు. శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శనిగ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా
పాస్ట్గా జరిగిపోయినటువంటిది. ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాల వల్ల ఇబ్బంది పడ్డమో. ఎందుకంటే రుణ రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు. తమ్ముడనో, అక్కనో, చెల్లెనో, బావమర్దనో, భార్యనో, భర్తనో, కూతురనో, కొడుకనో, ఫ్రెండ్ అనో, ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు. సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను. అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.